శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సింహరాశి. సింహరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో అన్ని రంగాలలో అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి యొక్క ప్రతి పని యందు కూడా అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులు కొనుక్కునేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంది సింహరాశి వారికి ఈ జూలై నెలలో. బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో ప్రోత్సాహంగా ఉంటుంది. తీర్థయాత్రలు విలాసయాత్రలు చేయడం అనేటువంటి కూడా జరుగుతుంది. కానీ ఈ సింహరాశి వారు ఆర్భాటాలు ఎక్కువ, రాజసం ఎక్కువ. ఆర్భాటాలకు పోవడం వల్ల రాజసంగా ఉండాలి, ఆర్భాటాలకు పోవాలని చెప్పి ఆర్భాటాలకు పోవడం వల్ల కొంత ధన నష్టం కలిగేటువంటి యొక్క విధి కూడా కనబడుతూ ఉంటుంది. అనారోగ్యం కొద్దిగా ఏర్పడుతుంది. నిరంతరం ఆలోచనలతో ఉంటారు. ధన నష్టం కలిగినప్పుడు ఎవరికైనా ఆలోచన వస్తూనే ఉంటుంది. తర్వాత ప్రతి విషయానికి ఆందోళన పడడం అనేటువంటిది ఉంటుంది. అధికారుల చేత వేధింపులు పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని విషయాలలో మీరు పొరపాటు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానివల్ల మీ పై అధికారుల చేత కొన్ని వేధింపులు పడవలసి వస్తుంది. కొన్ని వాహన ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక సూచనలు కూడా ఉన్నవి. అనవసరంగా తగాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మీరు చాలా మంచిది. వాహన ప్రమాదాలంటే నేను మంచిగానే నడిపిస్తానండి, మాకు డ్రైవర్ ఉన్నాడండి, మాకేం బాధ లేదండి అలా అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరుగుతుందో మనం చెప్పలేం. అందులో ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ఎవ్వరం కూడా చెప్పలేము. కాబట్టి కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనకు ఉండడం చాలా మంచిది. అనవసరంగా తగాదాలు పోవడం జరుగుతుంటుంది. మనం అందుకే మీడియేటర్గా వెళ్లకుండా ఉండడం చాలా మంచిది సింహరాశి వారు. మనం పోతే అక్కడ వెళ్ళి ఏదో వారికి మంచి మాటనే మనం చెప్పినప్పటికైనా కానీ ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి మనం చెప్పిన మాట అతనికి నచ్చకపోవడం వల్ల నీవెవరు చెప్పడానికి అని చెప్పి అనడము, దానివల్ల మన మనసు బాధపడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీడియేటర్గా వ్యవహరించకండి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి బంధుజన విరోధము, బంధువుల చేత విరోధం ఏర్పడుతుంది. కుటుంబ కలహాలు, కుటుంబంలో కూడా అంటే భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో కావచ్చు, సహోదరులతో కావచ్చు, చిన్న చిన్న కలహాలు ఏర్పడము జరుగుతుంటుంది. దానివలన బాధలు ఏర్పడడం జరుగుతుంటుంది. అంతేకాకుండా దుర్మార్గుల వలన బాధలు అంటే మీ స్నేహితులలో ఎవరైనా మీరు నచ్చని వాళ్ళు ఉండొచ్చు, లేదా కొత్త వాళ్ళే కావచ్చు, మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ బాధలు మీ వల్ల మీ మనస్సు గాయపడుతూ ఉంటుంది. ఒక్కోసారి శరీరం కూడా గాయపడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మొదటి వారం దుష్ట సహవాసం చేయడం జరుగుతుంది. వద్దన్నా వినకుండా దుష్టుల చేత సహవాసం చేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక సింహరాశి వారికి జూలై నెలలో రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రతి పనిలో విజయం జరుగుతుంది. ప్రతి కార్యక్రమంలో ఏ పని చేసినా విజయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి మంచిగా కనబడుతుంది. యత్నకార్య సిద్ధి, చేసేటువంటి యొక్క ప్రతి కార్యక్రమం కూడా సంతోషంగా ఉంటుంది. కొంత ధనలాభం కూడా కనబడుతుంది. కానీ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది రెండవ వారం. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యభంగం అంటే మీరు మొదలుపెట్టిన ఒక కార్యము ఆటంకాలు ఏర్పాటు జరగవచ్చు. డబ్బు లేకపోవడం వలనో ఇతరత్ర విషయాల వలనో కార్యభంగం జరిగి ఆ కార్యం వల్ల కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొందరితో కలహాలు ఏర్పడడం కూడా రావడానికి, కుటుంబ వ్యక్తులతోనే కాకుండా వేరే వాళ్ళతో కూడా సమయానికి మీరు అందించవలసిన ఒక దానిని అందించకపోవడం వల్ల కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త. ఈ మూడవ వారం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్రయాణ విషయంలో ప్రతిసారి చెప్తున్నాను, ప్రయాణ విషయంలో సింహరాశి వారు ఈ నెలలో జూలై నెలలో ప్రయాణ విషయాలలో ఎదుటివారి యొక్క దానిలో మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
ధన నష్టం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగేసేయండి. ఆర్భాటాలకు పోకండి. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే అనవసర ప్రయాణాలు. ఎంత ప్రయాణాలు చేయవద్దు అని చెప్పి అనుకున్నా ఆ ప్రయాణాలు చేయక తప్పదు. దానివల్ల అనారోగ్యము, ధన నష్టము 2 కూడా జరుగుతాయి. ఇలా ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా అభివృద్ధి కనబడినప్పటికీ దానికి మించినటువంటి యొక్క ఖర్చులు రావడం జరుగుతుంది. రూ. 1 సంపాదిస్తున్నామంటే రూ. 10 ఖర్చు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా రుణాలకు వెళ్ళకుండా జాగ్రత్తగా వహించండి. ఈ నెలలో సింహరాశి వాళ్ళు సర్వత్రా జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యము. ఈ నెలలో సింహరాశి వారు శని స్తోత్రం పారాయణం చేస్తూ ఆ శని స్తోత్రంతో కలుపుకొని కాలభైరవాష్టకం కూడా చదవడం చాలా మంచిది. ఈ కాలభైరవాష్టకం చదవడం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారమై మనకు అన్ని విధాల ఆ కాలభైరుడు అంటే శివుడే. కాబట్టి శని దోషాన్ని తొందరగా తగ్గించేటువంటి ఒక వ్యక్తి కాలభైరవుడు. కాబట్టి శని స్తోత్రం పారాయణం చేస్తూ శనికి నమస్కారం చేస్తూ కాలభైరవుని కూడా మనం స్తోత్రం పారాయణం చేసినట్టయితే ఈ వచ్చేటువంటి ఒక శని యొక్క దోషాలు తగ్గి మనకు వచ్చేటువంటి ఒక కష్టాలు తగ్గిపోయి మనస్సు ప్రశాంతంగా ఉండడము, ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇది శుభం.